వాళ్ళు వండపా నములో నా సేవానున్నారా కన్నా సేవానున్నారా మన వాలుగొండ పట్టణంలో అవునమ్మా మా వదిన దొరసాల నాగమ్మ అవును చెల్లెలా నీ 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు అవును మన ఇంట్లో నన్ను తారివాడు అవునమ్మా జీతగాళ్ళు కూలి వాళ్ళు అవును నా ఈడువారు జోడువారు అందరూ క్షేమంగా ఉన్నారు అన్నయ్య ఏమిటమ్మా అన్నయ్య మన వాలుగొండ పట్టణంలో నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు అవునన్నయ్య నా పెద్ద కోడలు బంగారు గౌరి మీ వదిన దొరసాల నాగు 33 జీతగాళ్ళు 66 మంది కూలి వాళ్ళు నీ ఈడువారు జోడవారు మన వాలుగొండలో చిన్నలు పెద్దలు అందరూ కూడా క్షేమముగా ఉన్నారమ్మా అవునన్నయ్య అవరు చెల్లెలా అన్నయ్య మీరు రాక 30 సంవత్సరాల తర్వాత వచ్చారు కదా మీరు వచ్చిన పని నాతో తెలపండి అన్నయ్య ఏమిటమ్మా అన్నయ్య నేను వచ్చిన తర్వాత అడుగుతున్నావా అవునన్నయ్య అలాగే తెలుపుదనమ్మా చెల్లెలా అమ్మ వినవేనా మొద్దు చెల్లాలా చెల్లెల కొండమ్మా అమ్మ వినవేనా మొద్దు చెల్లాలా చెల్లెలు కొండమ్మా అమ్మ నా మొద్దు చెల్లాలా అమ్మ నా మొద్దు చెల్లాలా అడిగినందుకు కోపము లేదా నా మొద్దు చెల్లాలా ఏదో పడిగినందుకు కోపము లేదా నా మొద్దు చెల్లాలా అయ్యో చెల్లెల కొండమ్మా అయ్యో చెల్లెలు కొండమ్మా మందికి చిన్నగా పుట్టా ఏడవాడమ్మా 6 మందికి చిన్నగా పుట్టా ఏడవాడమ్మా వెంకన్నారెడ్డి ఆ వెంకన్నారెడ్డి 6 మందికి చిన్నగా పుట్టా చిన్నమ్మా ఆ 6 మందికి చిన్నగా పుట్టా రవయ చిన్నమ్మా నా వీరగోడాలు ఆ వేలగోడాలు చిన్నమ్మను వెంకన్నారెడ్డికి అడగనొచ్చింది ఆ చిన్నమ్మాను వెంకన్నారెడ్డికి అడగనొచ్చింది అమ్మ చెల్లెల బండమ్మా అమ్మ చెల్లెల అన్నయ్య చూడమ్మా అన్నయ్య నా 6 మందికి చిన్నవాడు అవును కదన్నయ్య 7వాడు వెంకరెడ్డి నీ 6 మందికి చిన్నగా పట్టా రమణి చిన్నమ్మ అవునన్నయ్య నా మేనగోడాలు ఆ చిన్నమ్మను వెంకరెడ్డికి అడగనొచ్చానమ్మా అన్నయ్య చెల్లెల అంటే నా కుమార్తెలు అడగడానికి వచ్చావు అన్నయ్య అయ్యయ్యో అంటే నువ్వు నన్ను చూడడానికి రాలేదన్నయ్య చూడమ్మా అన్నయ్య ఈ పావుగొడుగు నిన్ను చూడడానికి వచ్చాను అవునన్నయ్య నేను చూశాను కానీ నీ చిన్న కుమార్తెను కూడా చూశాక నా చిన్న కుమారుడు ఉన్నాడని అడిగానమ్మా అన్నయ్య లేదు లేదన్నయ్య నువ్వు నన్ను చూడడానికి రాలేదన్నయ్య నా కుమార్తెను అడగడానికి మాత్రం వచ్చినట్టున్నావు అన్నయ్య అంటే నీ కుమార్తెను అడగడానికి వచ్చాను నీకెట తెచ్చు అన్నయ్య అన్న వచ్చినందుకు చక్కగా నేను మర్యాదించాను అన్నా వచ్చిన దారి పట్టుకొని వెళ్ళి పోవన్నా అన్నయ్య మీరు వచ్చినారు చక్కగా పట్టుకొని వెళ్ళిపోండి అన్నయ్య వెళ్ళనన్నయ్య ఒరే తలారి ఏయ్
గోవిందా కనాయదు కోకులల వికరమన్న రామ రామ మన విదురమైన పుట్టి మన రామ రామ గోవిందా కన్నా పాపు కొండలు చియవులు కొండకే వర్ణగారు కన్నా ననైనాలో ఇతి దివన రామ రామ కన్నయా నన్ను అతిథి మొదలు అతిథియే వర్ణగారు ఈ రోజైనా అతిథి వర్ణ రామ రామ గోవిందా అన్నయ్య ఏదో నేను చిన్నదాని ఒక మాట అనగానే అబ్బా, నువ్వు చిన్నదా? అలా అడిగి వెళ్ళిపోతావా అన్నయ్య అయ్యయ్యో చెల్లెల ఎలాంటి నీ మీద ఎలాంటి కోపం లేదమ్మా అన్నయ్య అవును ఊరికేట పిల్లలు మోసం చేయాలని లో ఏమడిదే ఆ మాంసం చేస్తారా పెళ్లికి ఏంది అని రాలా కాదురా పెళ్ళికి మనకేమో తక్కువ అయ్యా అన్నయ్య చెల్లెల నా కుమార్తెను అవును అడగడానికి వచ్చావని కోపంతో అలా అన్నాను గానీ అవునమ్మా నీ మీద ప్రేమ లేక కాదు అయ్యయ్యో నీ మీద గౌరవం లేక కాదు అవును చెల్లెల అన్నయ్య అవునమ్మా అయినా మన వాలుగుండలో కొలుసు దేవుడు శివభక్తి అవు మా పావుగుండలో కొలుసు దేవుడు హరిభక్తి ఆ. హరిభక్తికి శివభక్తికి అతకక ఆ, 30 సంవత్సరం అయింది కదా మనం విడిపోయి అవునమ్మా ఈ రోజు నా కుమార్తెను అడగడానికి ఎలా వచ్చావని అడుగుతున్నాను అన్నయ్య అయ్యో చెల్లెల అన్నయ్య నీ సందేహం అదా అవునన్నయ్య చూడమ్మా ఇప్పుడు మన వాడుకుండలో కూడా అడ్డరేఖలు తులసాము నిలవరామలు పెట్టాం అవునన్నయ్య మన శివభక్తిని మరిసి గోవింద నారాయణ వైకుంఠ వాస గోవిందంట మన వారి గుణంతో కొలుస్తున్నామమ్మా నిజంగా అన్నయ్య నిజమైన జిల్లా అన్నయ్య నమ్మచ్చుంటావన్నయ్య అయ్యయ్యో ఏమిటమ్మా అంటే నా మీద నమ్మకం లేదా అన్నయ్య ఆ? అయినా నాకు ఒక సందేహం ఉన్నదన్నయ్య సందేహమా అవునన్నయ్య ఏమిటమ్మా నన్ను నాకు తాంబూలం ఇచ్చి ఆ, ప్రమాణం చేయండి అన్నయ్య తలారి తలారింగా అన్నాడు బెదిరిపోతాను అన్నాడు ఇక. చూడమ్మా మోసేస్ అయ్యా అయినా ప్రమాణం చేస్తే చేతుల సేవ ప్రమాణం చేసిన చాలు కదా అలాగేనన్నయ్య చూడమ్మా ఈ భూమి ఆకాశం అని సచ్చిగా ఈడ కూర్చుండే శుభవారి సచ్చిగా ఆ సూర్యచంద్రాలను సచ్చిగా మూడుకో మాటికి నీ కుమార్తెని నా కుమారుడు చేస్తున్నానని మాటిస్తున్నానమ్మా అలాగేనన్నయ్య అయితే పెళ్లి ఎక్కడ అనుకుంటాను రా పెళ్ళి మన వాళ్ళు కూడా రా పాల్గొంటున్నా అవునా? అవునమ్మా పెళ్లి పాల్గొంటున్నా పాల్గొంటున్నా లేదు లేదు నాయన ఆ? పెళ్లి నా ఇంటి దగ్గర చేస్తానన్నయ్య ఏమిటమ్మా పావుగొడలు నువ్వు చేస్తావా అవునయ్య. అయ్యో నీకెందుకు మా కష్టము అన్నయ్య ఆ? నాకు ఒక్కగానో ఒక కూతురు కదా ఆ, కళ్యాణం నా ఇంటికన్నా చేస్తాను అనుకున్నాను అన్నయ్య అప్పలాలు బజ్జీలు అన్నీ చేస్తారు కట్ చేసేస్తారు ఒరేయ్ ఏమి తక్కువ ఏం తక్కువలా అమ్మా చెల్లెలా అన్నయ్య ఈ రోజున నా చెల్లెల మాట కాదా నాన్న అవునన్నయ్య ఈ రోజు కూడా పావుగొడలో కళ్యాణం జరిపిస్తారా కాబట్టి అక్కడే జరిపించమ్మా అలాగే అన్నయ్య అలాగే చెల్లెలా అన్నయ్య పెళ్లికి ఊరంతా చాటింపు చేయండి అన్నయ్య అవును నేను పెళ్లి కుమార్తెను రెడీ చేసుకుని వస్తాను అన్నయ్య నేను కూడా వాళ్ళు కూడా వెళ్ళి పెళ్లి కుమారుడు దగ్గర వస్తాను అలాగే అన్నయ్య. ఏదైతే రావుకాలం వస్తుంది వెనక పేరే పని ఏయ్, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్పు ఆ, ఆ? కానీరా భయమే లేదు పో, వంటలు అన్ని రెడీగా ఏది తక్కువ ఉండకూడదు. కలర్ అన్నము అన్ని
చెప్తా గారు పెళ్లి కొడుకు వదిన గారు బాగున్నారు వదిన గారు. కాలు చంద్ర మొహం శుద్ధపరచుకోండి వదిన గారు. భోంచేస్తారు కానీ ఇప్పుడే అడుగుతాను ఖాళీ చేసి ఏమైనా కడుక్కో ఏమైందన్న మా మేళాలకి? తిన్నామందే తినపోయినామందే కానీ రావుకాలం వచ్చే సమయం అవుతుంది. సరే మా కొడుకు చూడండి ఎట్లున్నాడు. మా పెళ్లి కొడుకు ఫోటోలు తీసుకుంటాను. నాగమ్మా ఏమేది అందుకే ఆడబెట్టుకుంటావా? పెళ్లి కొడుకు అంటే మీ పెళ్లి కొడుకు తినిపించేదానికా? అంటే తోలు తీసి అట్టేనా? స్వామి మా కోడలు పిల్ల రావుకాలం వస్తున్నది. రావుకాలం వచ్చాక పెళ్లి కొడుకు ఏది ముదిరిపినాడు? లేదు స్వామి, యావత వయసు. అంతేనంటావా? ఎట్టో నాకేది కాదు మేము 2 కోట్లకు అధిపతులం కాబట్టి స్వామి స్వామి అందుకని ఎయిర్పోర్ట్ కూడా కట్టించాం స్వామి. కానీ చూడు స్వామి, నువ్వు వచ్చినావా నీ పని నువ్వు చేయాలంటావు. చేసుకో, అంతేగాని మంచికి వచ్చావు మంచిగా వేసుకోరావు. అవునే నువ్వు వ్యాపారం చేయదు. నిజమే నిజమే. అయితే పెళ్లి కూతురు ఏమి ఇష్టమైనట్టుంది. పెళ్లి కూతురికి ఏమి ఇష్టం లేక దిగమనం వేసుకుని ఉంటా సిగ్గుతో ఉన్నట్టు నటిస్తుంది. సిగ్గు ఎక్కువ అయిపోయిందంటావా? సరే 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 నాయన బెరిక్కెన పెట్టినా సలంబరాలు భీము లేండి వాళ్ళు ఎవరు తినేసి పైకి